మన విఎస్వి హిందీ జంక్షన్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఒక సంవత్సరం క్రితం నా లైఫ్లో ఒక బిగ్ డెసిషన్ తీసుకున్న రోజు. ప్రారంభించేటప్పుడు నాకు నేను వేసుకున్న ఒకే ఒక ప్రశ్న, యూట్యూబ్ అంటే కేవలం వీడియో అప్లోడ్ చేయడమేనా? దీనికి ట్రైనింగ్ అవసరమా? అంటే నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నానా? స్క్రీన్ మీద నేను ఒక్కడనే కనిపిస్తున్నా, నా వెనుక ఉన్న రియల్ హీరోస్ నా ఫ్యామిలీ. నా సక్సెస్ సీక్రెట్ సి. ఈ 1 ఇయర్ జర్నీలో ఛానల్ మానిటైజేషన్, నియర్లీ 40,000 సబ్స్క్రైబర్స్, 1,50,000 ఇన్స్టా ఫాలోవర్స్, బిఎస్వి హిందీ జంక్షన్ లెర్నింగ్ యాప్ మరియు ద మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ ద హిందీ బ్రిడ్జ్ పేరుతో 200 కాన్వర్జేషన్స్ బుక్ లాంచింగ్. వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. థంబ్నెయిల్ చూశారు కదా? అవును, ఇప్పుడు విఎస్వి హిందీ జంక్షన్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. యూట్యూబ్లో ఛానల్ మానిటైజేషన్ అనేది రియల్లీ ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ మే 28, 2025న నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే మేబీ సక్సెస్ అయ్యి ఉండేది కాదు. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, హిందీకో ఆప్కే హాథోన్ తక్ లానే కి జిమ్మేదారీ మేరీ, మేరే సాత్ సీఖనే కి జిమ్మేదారీ ఆప్కి. హిందీని మీ వరకు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది, నాతో నేర్చుకునేటువంటి బాధ్యత మీది. ఎందుకంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఎమోషనల్ జర్నీ. ఎందుకు ఎమోషనల్ జర్నీ అన్నానంటే, ఒక వీడియో కోసం కంటెంట్ క్రియేషన్ దగ్గర నుంచి ఇది సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుందా లేదా, ఇది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందా లేదా, వాళ్ళు లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ అందరికీ షేర్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో వీడియో చేయడం జరుగుతుంది. ఈ జర్నీలో నేను చాలా కష్టపడ్డాను, చాలా అడ్డంకులు కూడా వచ్చాయి. అవన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మే 28, 2025 రియల్లీ క్యాలెండర్లో ఈ డేట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అదే రోజు మే 28, 2025న బిఎస్వి హిందీ జంక్షన్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి కరెక్ట్గా 1 సంవత్సరం పూర్తయింది. స్టార్ట్ చేసినప్పుడు నా ఛానల్ ఎవరైనా చూస్తారా, నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా అనేటువంటి ఎన్నో ప్రశ్నలతో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మొదటగా నేను బలంగా నమ్మినటువంటి విషయం ఏంటి అంటే, హిందీ నాకు వచ్చు అనే కాన్సెప్ట్తో కాకుండా వారికి నేర్పించాలి అనేటువంటి కాన్సెప్ట్తోనే వీడియోస్ చేయడం జరిగింది. అసలు మొదలంటూ పెట్టకపోతే వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు కదా. సో అదే ధైర్యంతో నేను ఆ రోజు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు? అవును, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు నాకు నేను వేసుకున్నటువంటి మొదటి ప్రశ్న, ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి? ఆల్రెడీ యూట్యూబ్లో హిందీ టీచ్ చేసేటువంటి ఛానల్స్ చాలా ఉన్నప్పటికీ నా ఛానల్ స్పెషాలిటీ ఏమయ్యి ఉండాలి? అవును, సో ప్రతి టీచర్కి ఒక టీచింగ్ స్టైల్ ఉంటుంది. నేను దాన్నే నమ్మాను. నాకున్నటువంటి నాలెడ్జ్ని నాదైన ఈజీ పద్ధతిలో స్టూడెంట్స్ వరకు చేరవేయాలి. ఇది వేరే వాళ్ళతో పోటీ పడడానికి కాదు, నాకున్నటువంటి నాలెడ్జ్ని ది బెస్ట్గా స్టూడెంట్స్కి ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నా బలం నా ఫ్యామిలీ. అవును, నా ఈ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి అతిపెద్ద పిల్లర్స్ నా ఫ్యామిలీ. ఎందుకంటే మీరు షార్ట్స్లో చూస్తూ ఉంటారు కదా, నియతి నిర్మితి చాలా యాక్టివ్గా షార్ట్ చేసేటప్పుడు నన్ను ఈరోజు ఈ షార్ట్ చేయాలి అంటే వెంటనే రెడీ అయిపోతారు. అండ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, డాడీ షార్ట్స్ ఉన్నాయా, అయిపోయాయా? ఈరోజు యూట్యూబ్ ఇంత అతి తక్కువ టైంలో 38,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే రియల్లీ క్రెడిట్ గోస్ టు దెమ్. అండ్ మీరు షార్ట్స్ మీద చూసేటువంటి వర్క్ అంతా ఓకే యూస్ టు టేక్ కేర్ బై మై వైఫ్. ఓకే, అండ్ క్రెడిట్ గోస్ టు హెర్ ఆల్సో.
అలానే ఇన్‌స్టాగ్రామ్ ఈరోజు 1,50,000 ఫాలోవర్స్‌తో మంచి రీచ్‌లో ఉంది అంటే దానికి కారణం నా మేనల్లుడు కార్తీక్. స్టార్టింగ్‌లో నేనైతే మనకి ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ ఎందుకు, యూట్యూబ్ ఉంది కదా అనేసంటే, లేదు మావయ్య ఇన్‌స్టాగ్రామ్ చాలా రీచ్ ఉంటుంది అనేసి వాడే స్టార్ట్ చేశాడు. రియల్లీ ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు మై ఫ్యామిలీ. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం కంటెంట్ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోగలగాలి. యాజ్ ఏ హిందీ ట్రైనర్‌గా తెలుగువారు హిందీ మాట్లాడేటప్పుడు చేసేటువంటి తప్పులను, వాళ్ళు పడే ఇబ్బందులను నేను దగ్గర నుండి చూశాను. అదే మన సక్సెస్‌కి సీక్రెట్. కంటెంట్ క్రియేషన్‌లో అవును. వీళ్ళకి పుల్లింగ్ అండ్ స్త్రీలింగ్ దీని మధ్య డిఫరెన్షియేట్ తెలియదు. క్రియాపదం గయా ఎప్పుడనాలి లేదా గయ్యి ఎప్పుడనాలి ఇది తెలియదు. నే ఎక్కడ పెట్టాలో, నే ఎక్కడ పెట్టకూడదో వీళ్ళకి తెలియదు. ఓకే. అదే ఉద్దేశంతో కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ కంటెంట్ క్రియేషన్ అనేది కూడా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడానికి మరొక సీక్రెట్ కన్సిస్టెన్సీ. కంటెంట్ చాలా బాగుంది మీది. కానీ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే నా ఛానల్ మీరు ఒకసారి చూస్తే నేను ఫస్ట్ 6-7 మంత్స్ కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకుని నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది సండే అవనివ్వండి, మండే అవనివ్వండి. ఎక్కడన్నా బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడైనా సరే, బయటకు వెళ్ళి వచ్చిన తరువాత నైట్ 11 అయినా, 12 అయినా లేదా మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30, 4కు లేవడం, అప్పుడు వీడియోస్ చేయడం. ఎందుకంటే యాజ్ ఏ స్కూల్ టీచర్‌గా ఆ స్కూల్ వర్క్‌ను కూడా నేను మేనేజ్ చేయగలగాలి. సో 9-5 నేను స్కూల్లోనే ఉంటాను. సో దట్ సండే కానీ ఎప్పుడైనా హాలిడే వచ్చింది అంటే ఆ సమయానికి ఆ వీక్‌కి సరిపడగా వీడియోస్ నేను చేసి పెట్టుకునేవాడిని. అలా ఫస్ట్ 7 మంత్స్ 4000 4000 అవర్స్ వాచ్ టైమ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వీడియోస్ ఎవ్రీ డే చాలా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడం జరిగింది. సో మేబీ ఆ కన్సిస్టెన్సీ కూడా యూట్యూబ్‌లో ఈ సక్సెస్‌కి కారణం. ముందు చెప్పాను కదా! నా సక్సెస్ సీక్రెట్ సి, సి, సి. ఫస్ట్ సి కంటెంట్ అయితే, సెకండ్ సి కన్సిస్టెన్సీ అయితే, థర్డ్ సి కమిట్మెంట్. యెస్. మీకు ఆల్రెడీ చెప్పాను. నేను స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను 6 మంత్స్‌లో ఒక బేసిక్ లెర్నర్‌కి ఫుల్ స్పోకెన్ హిందీ వీడియోస్ నేను ప్రొవైడ్ చేయగలగాలి. సో అదే కమిట్మెంట్ తోటి నేను ఒక ఆర్డర్‌లో ఓకే. డే 1 చేసుకుంటే, డే 1 స్టార్టింగ్ ఎవరైనా సరే ముందు హిందీలో ఇవి తెలుసుకోవాలి. డే 2, డే 3, డే 4 అలా చాలా కమిట్మెంట్‌తో వీడియోస్ చేయడం జరిగింది. అలా ఏదైనా సరే నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఏ వర్క్‌లో అయినా సరే ఈ కంటెంట్, కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ అనేది ఉంటే రియల్లీ మనం సక్సెస్ అవ్వచ్చు. ఫైనల్లీ ఛానల్ మానిటైజేషన్ అవ్వడం, 38,000 ప్లస్ సబ్స్క్రైబర్స్, ఇన్‌స్టాలో 1,50,000 ఫాలోవర్స్ అండ్ ముఖ్యంగా విఎస్వి హిందీ జంక్షన్ లెర్నింగ్ యాప్ లాంచ్ చేశాము. అలానే త్వరలో ద హిందీ బ్రిడ్జ్ 200 మాస్టర్ కాన్వర్జేషన్ పేరుతో కాన్వర్జేషన్ బుక్ కూడా లాంచ్ చేయబోతున్నాము. ఫైనల్‌గా ఈ జర్నీలో నేను నేర్చుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరో ఏదో అన్నారని, అనుకుంటారని మీరు మొదలుపెట్టిన పనిని ఆపేయకండి. మీ పని మీరు చేస్తూనే ఉండండి. అది ఒక మంత్ అవ్వచ్చు, ఒక 1 ఇయర్ అవ్వచ్చు. యెస్. ఇప్పుడు నేను చూసినటువంటి సక్సెస్‌ని మీరు కూడా చూడొచ్చు. అందులోనూ ఈ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఆహ్, ఎంతో లక్షల మంది చూస్తూ ఉంటారు. ఓకే. యెస్. కొన్ని గుడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నాది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి యెస్. మాక్సిమం చాలా ఎంకరేజ్‌మెంట్‌గా చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టేవారు. ఆ మంచి మంచి కామెంట్స్, ఎంకరేజ్‌మెంట్ వల్లే
నాకు నేను ఇంకా మోటివేట్ అయ్యి, ఇంకా మంచి వీడియోస్ మనం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్‌తోని ఛానల్ రన్ చేస్తున్నాను. ఈరోజు ఈ సక్సెస్‌కి కారణమైనటువంటి బిఎస్‌వి హిందీ జంక్షన్ ఛానల్ వండర్‌ఫుల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్‌మెంట్ ఇలానే ఉండాలి అని, మీకు ఎటువంటి కంటెంట్ కావాలి అంటే అటువంటి కంటెంట్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్తూ మరొక్కసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.